6th క్లాస్ సంబంధించింది. పాఠం పేరు ప్రక్రియ ఇతివృత్తం. అలాగే ఇక్కడ రచయిత పేరు కూడా తీసుకున్నాం. అమ్మ ఒడి. అమ్మ ఒడి వచ్చేసి గేయం అనమాట ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి తల్లి ప్రేమ. ఇక్కడ చూడు, అమ్మ ఒడి, అమ్మ మనకు చిన్నప్పుడు ఒళ్ళో పండేసుకొని పాలిస్తా పాటలు పాడుతూ ఉంటది. ఓకేనా, దాన్ని ఏమంటారంటే తల్లి ప్రేమ అంటారు. అమ్మ ఒడి అనేది ప్రక్రియ వచ్చేసి గేయము, ఇతివృత్తం వచ్చేసి తల్లి ప్రేమ. ఇక్కడ రచయిత ఇక్కడ చూసుకుందాం. ఈ రచయితల గురించి సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు జస్ట్ ఇచ్చారు కాబట్టి చూసుకుందాం. కోడింగ్ రూపంలో చాలా చక్కగా నెక్స్ట్ రచయితలు వాళ్ళు రాసినటువంటి పాఠాలు కూడా సపరేట్ కోడింగ్ రూపం ఉంటుంది. ఇప్పుడు జస్ట్ చూసుకున్నాము. అమ్మ ఒడి అంటే ఏంటి? అమ్మ ఒళ్ళో పడబెట్టుకుని చిన్నప్పుడు మనకు పాటలు గేయాలు పాడేదన్నమాట, బాలగేయాలు. చందమామ రావే, జాబిల్లి రావే అని తినిపిస్తూ పాలు లాపిస్తూ ఉండేది. దీన్ని ఏమంటారు? తల్లి ప్రేమ అంటారు. ఓకేనా, అమ్మ ఒడి అంటేనే గేయము, ప్రక్రియ వచ్చేసి గేయము, ఇతివృత్తం వచ్చేసి తల్లి ప్రేమ. ఓకే, తృప్తి అంటే మానవ విలువలు అనమాట. ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు, ప్రక్రియ వచ్చేసి కథానిక అనమాట. తృప్తి చూడు, మనము బాగా మంచిగా ఎవరికన్నా మన తోటి వారికి వాళ్ళకి చేసినప్పుడు మనము చాలా తృప్తిగా ఉంటాం. మనము మానవులమైన మనము మన మానవులతో సమానంగా వాళ్ళకి కావాల్సినప్పుడు వాళ్ళ హెల్పింగ్ చేసినప్పుడు మనము తృప్తిగా ఉంటుంది అనమాట. ఓకేనా, తృప్తి అంటే ఇతివృత్తం వచ్చేసి మానవ విలువలు, ప్రక్రియ వచ్చేసి కథానికాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రచయిత వచ్చేసి సత్యం శంకరమంచి. ఇది కూడా కోడ్ ఉంటుంది చూడు, దీనికి తర్వాత కోడ్ సపరేట్ గా ఇస్తాను. ఓకేనా, జస్ట్ ఆలోచన. మాకొద్దు తెల్లదొరతనం అనమాట. నెక్స్ట్ ఇది గేయ రూపంలో ఉంటుంది. ప్రక్రియ వచ్చేసి మాకొద్దు తెల్లదొరతనము అని గేయ రూపంలో ఉంటుంది. పాఠం మీరు బాగా చదివినట్లయితే. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి. తెల్లళ్ళు మాకొద్దనిగా మనము మన దేశంలోకి వెళ్ళేస్తాం కదా, మన మీద మన దేశభక్తి ఎందుకంటే మాకొద్దు మీరు ఇప్పండి అని వెళ్ళేస్తాం. కాబట్టి మాకొద్దు తెల్లదొరతనం అనే గేయ రూపంలో ఉంటుంది. ఇతివృత్తం వచ్చేసి దేశభక్తి, మన దేశానికి సంబంధించినటువంటి దేశభక్తి. గరిమెల్ల సత్యనారాయణ. నెక్స్ట్ సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తితో ఇది ఇప్పుడు సమయస్ఫూర్తి అనేది మనం చేసే పనులు బట్టి మన సమయస్ఫూర్తిగా ఉంటుంది. ఇది కథ రూపంలో ఉంటుంది ప్రక్రియ. ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి. ఇక్కడ ఇది రెండు సమయస్ఫూర్తి అనే కథ తినది. ఇక్కడ ఒక చిన్న కోడ్ చేసుకుని చూడు. కందుకూరు వీరేశలింగం సమయస్ఫూర్తితో తన తోటలో కందులు సమయస్ఫూర్తితో వేశాడు. చూడు, సమయస్ఫూర్తితో కందుకూరు వీరేశలింగం తన తోటలో కందులు వేశాడు. ఏంటి? సమయస్ఫూర్తితో కందుకూరు వీరేశలింగం తన తోటలో కందులు వేశాడు అని గుర్తుపెట్టుకుంటే సమయస్ఫూర్తి. తర్వాత ఏంటి? సమయస్ఫూర్తి ఇతివృత్తము. ఇది కథ రూపంలో, తోట అనేది తోట గురించి కథ చెప్తాను, అందులో వేశానని చెప్తాను. ప్రక్రియ వచ్చేసి కథ రూపంలో ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవచ్చు. సమయస్ఫూర్తి వచ్చేసి పాఠం పేరు, ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి, ప్రక్రియ వచ్చేసి కథ. ఇప్పుడు సమయస్ఫూర్తితో కందుకూరు వీరేశలింగం తన తోటలో కందులు వేశాడు అని గుర్తుపెట్టుకున్నా ఉంటుంది. నెక్స్ట్ మన మహనీయులు. ఇది వచ్చేసి వ్యాసం అనమాట. మన స్వతంత్ర భారతదేశంలో ఎంతమంది స్వతంత్రం కోసం ఎంతమంది పోరాడా వాళ్ళ గురించి మహనీయుల చరిత్రాన్ని ఉపవాచకం ఉంటుంది. ఇది వ్యాస రూపంలో ఉంటుంది. ఇంకా మహనీయుల అంటే దేశభక్తి గురించి రచయితల బృందం ఉంటుంది. అది ఇంకా మనం అవలీలుగా గుర్తుపెట్టుకొచ్చేసి. సుభాషితాలు కూడా అంతే, శతక పద్యాలు, నైతిక విలువలు, శతక కవులు ఉంటారు దాంట్లో. అది కూడా అంతే. మమకారం అనేది మమకారం అనేది చూడండి, ఇది వచ్చేసి ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. అంటే మన భాషపై మమకారం ఉంటుంది కదా. సో మమకారం, మన భాషపై మమకారం ఉంటుంది. సో మమకారం అనే పాఠానికి ఇతివృత్తం వచ్చేసి భాషాభిరుచి. ఇది కథ రూపంలో ఉంటుంది. రచయిత వచ్చేది చిలుకూరి దేవపుత్ర. ఓకేనా, సో ఇది రచయితల కోసం సపరేట్ కోడింగ్ ఉంటుంది. మీరేం టెన్షన్ పడద్దు, దానికి సపరేట్గా కోడింగ్ పెడతాను. ఓకేనా, ఖచ్చితంగా నేర్పించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ మేలుకొలుపు అనేది పద్యం. ఈ ప్రక్రియ వచ్చేసి పద్యం. ఇతివృత్తం వచ్చేసి సమానత్వం, మేలుకొలుపు. ఇక్కడ కూడా చూడండి, మేలుకొలుపు ఒక ఇద్దరి మధ్య సమానత్వం ఏర్పడాలని ఇక్కడ అనమాట. మీరు గుర్తుపెట్టుకో, సమానత్వం ఏర్పడినప్పుడు మన మేలు కొలుపు జరుగుతుంది, మేలు జరుగుతుంది. మనకు సమానత్వం ఏర్పడాలి, ఎవరు తక్కువ ఎక్కువ అని ఉండకుండా సమానత్వం ఏర్పడితేనే మనకు మేలు జరుగుతుందని పద్య రూపంలో ప్రక్రియ చెప్పారు మనకు. మేలుకొలుపు అంటే ఇతివృత్తం వచ్చేసి సమానత్వము, ప్రక్రియ వచ్చేసి పద్య రూపంలో. ఓకేనా, గుర్తుపెట్టుకుని ఇద్దరి మధ్య సమానత్వంగా ఉండాలి మన భారతీయుల మనము అప్పుడే మనము మేలుకొలుపు జరుగుతుందని పద్యాలు, ఎన్నో పద్యాలు కూడా రాసిండ్రు మనకు కవులు. సో అలా గుర్తుపెట్టుకోండి. ధర్మనిర్ణయం అనేది చారిత్రక కథ అన్నమాట. స్థల పురాణం సేకరించింది ఇది. ఓకేనా, త్రిజాట స్వప్నం. ఇది పద్యము, సహానుభూతి, ఆతుకూరు మల్ల ఇది. ఓకేనా, త్రిజాట స్వప్నం అనేది పద్య రూపంలో ప్రక్రియ, పద్య రూపంలో ఉంటుంది. ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి అన్నమాట ఇది. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. సహానుభూతి, మనం ఒక ముగ్గురికి హెల్ప్ చేసాము, మనము సహాయం చేశాము, వాళ్ళ మీద దయాభూతి చూపించామని చెప్పి ముగ్గురు. అంటే త్రిజాట అంటే ముగ్గురు కదా, ముగ్గురు మనము వారి మీద జాలి దయ చూపించి సహానుభూతి చేసి. ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి. ఇది పద్యంలో వచ్చేసి పద్య రూపం. అంటే డూడు బసవర్ణ. ఈ డూడు బసవర్ణ వచ్చేసి సంస్కృతి గురించి చెప్పిన అనమాట.
జీవిత చిత్రం, ప్రక్రియ వచ్చేసి జీవిత చిత్రం. రావూరి భరద్వాజు రచయిత. ఓకేనా. నెక్స్ట్ ఎంత మంచి వారం అమ్మ, ఇది వచ్చేసి వ్యాసము ఉపవాచకం సంబంధించింది. వ్యాసం ప్రక్రియ. ఈ ఇతివృత్తం వచ్చేసి జీవన వైవిధ్యం అంట. ఓకేనా. వెన్నెలకంటి రాఘవయ్య, ఇది గుర్తుపెట్టుకోండి. ఈజీగా 1-2 సార్లు వినండి, అర్థమైపోతుంది బాగా. ఏదన్నా చెప్పేటప్పుడు ఏదన్నా కొన్ని తప్పిదాలు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా కదా, కొన్ని తప్పిదాలు దొర్లుతూ ఉంటాయి, వాటిని క్షమించండి నన్ను. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 7th క్లాస్ వచ్చేసి ఇది అక్షరం అన్నమాట. అక్షరం అనేది ఇతివృత్తం అంటే అక్షరం అంటేనే మనకు గుర్తు రావాలి బాగా, చదువు అని. చూడు, చదువు గురించి విశిష్టత. ఇతివృత్తం అంటే అక్షరాలు అంటేనే బాగా చదువుకుంటే మంచి విశిష్టత ఉంటుంది చదువు. ఓకేనా. అక్షరం నేర్చుకుంటేనే మీకు విశిష్టత ఉంటుంది. ఇతివృత్తం వచ్చేసి చదువు విశిష్టత. ప్రక్రియ వచ్చేసి వచన కవిత అన్నమాట. ఓకేనా. వచన కవితను గుర్తుపెట్టుకుని బాగా చదువుకుంటేనే మనకు మంచి చదువు, అక్షరాలు బాగా చదువుకుంటేనే మంచి విశిష్టత ఉంటుంది. విశిష్టత ఉంటేనే మంచి కవుల మతాన్ని గుర్తుపెట్టుకుంది. వచన కవిత కదా, కవుల మతాన్ని గుర్తుపెట్టుకుంది బాగుంటుంది. ఇది రచయిత వచ్చేసి రావినతుల ప్రేమ్ కిషోర్ అనమాట. ఇవి ఇప్పుడు చెప్పే వీడియోలో పాఠము, ప్రక్రియ, ఇతివృత్తం గురించి మీరు నేర్చుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి పాఠము, దానికి సంబంధించిన రచయిత రాసిన రచనలు కోడింగ్ రూపంలో ఆల్రెడీ రికార్డ్ చేయడం జరిగింది, దాన్ని అప్లోడ్ చేయడమే ఉంది. అవి చేసేస్తే ఈజీగా నేర్చుకుంటారు మీరు. ఓకేనా. నెక్స్ట్ మాయాకంబలి వచ్చేసి ప్రక్రియ వచ్చేసి జానపద కథ అనమాట. ఇతివృత్తం వచ్చేసి మానవ స్వభావం. ఓకేనా. ఇక్కడ కూడా మాయాకంబలి అంటే మనం ఒకరి గురించి తెలుసుకోవాలను అనుకో, వాళ్ళ మీద మనము కొన్ని ఏమన్నా ప్రయత్నించామనుకో, తెలియకుండా వాళ్ళకు మాయ చేసి ఇలా అలా చెప్పినాం అనుకో, అప్పుడు మానవుల స్వభావం బయటపడుతుంది, వీళ్ళు ఎలాంటి వాడా అనేది. అది వచ్చేసి ఇతివృత్తం అనమాట. అట్లా గుర్తుపెట్టుకోండి. మాయాకంబలి అంటే ఒక మనిషిని ఎలాంటి వాడో తెలుసుకోవాలనే స్వభావం తెలుసుకోవాలని వాని మీద ఒక మాయ లాంటి ఒక కంబలి వేస్తే వాని స్వభావం బయటపడుతుందని గుర్తుపెట్టుకోండి. ఇది జానపద కథ అనమాట. ఓకేనా. ప్రక్రియ వచ్చేసి జానపద కథ. చిన్న శిశువు వచ్చేసి ఇది బాగా గుర్తుపెట్టుకుంటే చూడు. చిన్న శిశువు అంటేనే శైశవ వర్ణన, అంటే చిన్న పిల్లల గురించి శైశవ వర్ణన. ఇది చిన్న శిశువు వచ్చేసి పద కవిత. చిన్న పిల్లలకు మనం ఏం నేర్పిస్తాం? ప్రక్రియ గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ చిన్న శిశువుకు చిన్న పదాలు నేర్పిస్తాం. సో దాన్ని శైశవ వర్ణనగా మారుస్తాం. చిన్న పిల్లలకు పదాలు నేర్పించి శైశవర్ణ చిన్న అన్న రెండు ఒకలాగే ఉంటాయి కాబట్టి గుర్తు. చిన్న శిశువుకి కవి చిన్న పదాలు నేర్పించి తర్వాత శేషవ వర్ణన నేర్పిస్తాం. అంటే పదాలకు మధ్య సంబంధం ఏర్పరుస్తాం. ఒక్కొక్క పదం చెప్పి తర్వాత పదాల సంబంధం మధ్య మనము సమకూర్చి వర్ణిస్తాం అనమాట. సో చిన్న శిశువు అంటే ప్రక్రియ వచ్చేసి పద కవిత, ఇతివృత్తం వచ్చేసి శైశవ వర్ణన. ఓకేనా. మర్రి చెట్టు వచ్చేసి స్వాగతము, సహానుభూతి అంటే ఇక్కడ చూడు, మర్రి చెట్టు. ఈ చెట్టు ఉంది మనకు ఎంతో మందికి హెల్ప్ చేస్తుంది. అది అడగకున్నా కానీ హెల్ప్ చేస్తుంది. మనందరికీ సహానుభూతి చూపిస్తుంది. మన వాన పన్నా మన మీద సహానుభూతి చూపిస్తుంది, ఎండగాసిన మన మీద సహానుభూతి చూపిస్తుంది. సో ఎన్ని వైపులైనా తన నుండి మనకు కాయలు ఇస్తుంది. చెట్ల గురించి మొత్తం చెప్పుకుంటే మర్రి చెట్టు కదా, చెట్ల గురించి. సో మనకు చెట్లన్నీ మనకు సహానుభూతి చూపిస్తాయి మన మీద. సో మర్రి చెట్టు అంటానే సహానుభూతి మనకి ఇచ్చేది. ఇది స్వాగతం, ప్రక్రియ వచ్చి స్వాగతం. మర్రి చెట్టు ఏమంటుంది? స్వాగతిస్తుంది. మీ మీద సహానుభూతి చూపిస్తా రండి అని మర్రి చెట్టు స్వాగతిస్తుంది. సో మన మీద సహానుభూతి చూపించినట్టు. మర్రి చెట్టు అంటే ప్రక్రియ వచ్చేసి స్వాగతము, ఇతివృత్తం వచ్చేసి సహానుభూతి అని గుర్తుపెట్టుకోండి. పద్య పరిబలం ఇది వచ్చేసి శతక పద్యం సంబంధించి, నైతిక విలువలు శతక కవులకు సంబంధించేది. ఓకేనా. నెక్స్ట్ మన విశిష్టత, ఇది వ్యాసానికి సంబంధించింది. సంస్కృతి సంప్రదాయాలు, రచయితల బృందం. ఇది ఏంటంటే ఉత్సవాల గురించి, సిరిమాన ఉత్సవము, గుణదల మేరుమాత గురించి ఉత్సవము, కోటప్ప కొండ, ఓకేనా, రావుల తిరునాళ్ళు, రొట్టె పండుగ, అహోబిల్లం, పార్వణ ఉత్సవాలు, లేపాక్షి ఉత్సవాలు, ఇవన్నీ వచ్చేసి వ్యాసానికి సంబంధించినటువంటివి. ఇది సంస్కృత సంప్రదాయం. ఎలా అంటే దీంట్లో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అన్ని పండుగలకు సంబంధించినటువంటి ఉంటాయి కాబట్టి సో ఇది సంస్కృత సంప్రదాయాల కింద వచ్చి రచయితల బృందం రాశారని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కప్పతల్లి. సో 7th క్లాస్ కప్పతల్లి అన్నమాట. ఇక్కడ క్లాస్ వైజ్ చేసాం. అక్షరం అది 7th క్లాసు. ఓకేనా. 7th క్లాస్లో సెకండ్ సెమిస్టర్ చూసుకున్నాం. ఇప్పుడు కప్పతల్లి ఇది ఆచారం, సంప్రదాయం. ఇతివృత్తం వచ్చేసి కప్పతల్లి. కప్పకు ఇతివృత్తం గుడి, కప్పకు పెళ్లి చేయాలంటే ఒక ఆచారం ఉంటుంది, సంప్రదాయం ఉంటుంది. దాని ప్రకారమే చేయాలి. దాని పెళ్లికి గేయాలు పాడుతూ చేయాలని గుర్తుపెట్టుకోండి. కప్పతల్లి అంటానే దానికి సంప్రదాయం ప్రకారం కప్పలకు వాటి సంప్రదాయం ప్రకారం వాటికి గేయం పాడుతూ
కప్పతల్లి పెళ్లి చేయాలని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది చావలి బంగారమ్మ, వాటి గురించి మళ్ళీ చెప్తాను చెప్పాను మీకు. రచయితలు వారు రాసిన పాఠము రచనలకు సంబంధించి యథ. ఈ యథ అంటే మనకు ఆశావాహ దృక్పథం అనమాట. ఇతివృత్తం అనేది ఆశావాహ దృక్పథం. ఇది కథానికి సంబంధించిన ప్రక్రియ అనమాట. సో మనకు మనసులో మంచి ఆశావాద దృక్పథాలు ఉంటాయి కదా. ఎలా అంటే ఒక మనసే కదా. సో ఆశావాద దృక్పథం ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి. ప్రక్రియ వచ్చేసి కథానిక అని గుర్తుపెట్టుకోండి. హితోక్తులు అనేది ప్రక్రియ, అనువాదము, నైతిక విలువలకు సంబంధించింది. హితోక్తులు బోధలు చేస్తుంటారు కదా, హితోక్తి బోధలు చెప్తూ ఉంటారు. సో అది అనువాదంతో ఫలానా వివేకానంద ఇలా చెప్పాడు, ఫలానా గురువు గారు ఇలా చెప్పారు, ఇలా ఉండాలని చెప్పారని హితోక్తులు చెప్తుంటారు కదా. సో నైతిక విలువల గురించి హితోక్తులు చెప్తుంటారు. హితోక్తులు అంటే నైతిక విలువలు, ప్రక్రియ వచ్చేసి అనువాదం అంటే వేరు వాళ్ళు చెప్పినటువంటి విషయాలను మనకు తెలియజేయడం. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. నెక్స్ట్ ప్రేమైన మిత్రునికి. ఇక్కడ గుర్తుపెట్టుకో, ప్రేమైన మిత్రుని కంటే మనకు బాగా గుర్తుంటుంది ఏంటంటే ప్రక్రియ వచ్చేసి లేఖ రూపంలో ఉంటుందని గుర్తుపెట్టుకున్నాం. ఇది వచ్చేసి మానవీయ విలువలు. ప్రియమైన మిత్రునికి లేఖ రాసిండు, మానవ విలువలు ఎలా ఉండాలి అని చెప్పేసి దాంట్లో వివరించడం జరిగిందని గుర్తుపెట్టుకోండి. ఈజీగా గుర్తుంటుంది. బాలచంద్రుని ప్రతిజ్ఞ. ద్విపద, శౌర్య ప్రక్రమములు, శ్రీనాథుడు. ఇది ఖచ్చితంగా కోటింగ్ ఏముంటుంది, జాగ్రత్తగా ఒకసారి 1-2 సార్లు చదువుకుంటే గుర్తుంటుంది. ఓకేనా. స్ఫూర్తి ప్రదాతలు. నెక్స్ట్ వచ్చి స్ఫూర్తి ప్రదాతలు చూడండి. ఇది అపార, అన్నపూర్ణ, డొక్క సీతమ్మ, గాడగలి. ఇది వ్యాసము, స్ఫూర్తి సామాజిక సేవ. ఇది మన పెద్దలు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గురించి, ఇదో డొక్క సీతమ్మ గురించి, వాళ్ళ గురించి సామాజిక సేవ చేసినట్టు వాళ్ళ గురించి ఇందులో చెప్పడం జరుగుతుంది. సో ఇది రచయితల బృందము వ్యాస రూపంలో ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ 8th క్లాస్ ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం అంటే గుర్తుపెట్టుకోండి, మన రాష్ట్రం గురించి రాష్ట్ర కీర్తి గురించి గేయ రూపంలో పాడమని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర వైభవం అంటేనే ఇతివృత్తం వచ్చేసి రాష్ట్ర కీర్తి, ప్రక్రియ వచ్చి గేయం. మన ఆంధ్ర గురించి గేయం పాడుతూ రాష్ట్ర కీర్తిని వినిపించాలా, లేదా ఆంధ్ర వైభవం రాష్ట్ర కీర్తి గురించి గేయ రూపంలో పాడాలని గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర వైభవం అంటే ప్రక్రియ గేయము, ఇతివృత్తం వచ్చేసి రాష్ట్ర కీర్తి. ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఆంధ్ర గురించి మన రాష్ట్ర కీర్తి గురించి మనం గేయ రూపంలో చెప్తామని గుర్తుపెట్టుకోండి. మాతృభూమి అంటేనే ఇంకా మనకు దేశభక్తి, కుటుంబ విలువలు. ఇది కథానిక రూపం ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ మాతృభూమి అంటేనే దేశభక్తి, కుటుంబ విలువల గురించి ఇతివృత్తము, కథానిక ప్రక్రియ ఉంటుంది. శతక సౌరభం. ఇది వచ్చి శతకం, నైతిక విలువలు, శతక కవుల గురించి పెట్టుకోండి. నెక్స్ట్ నా యాత్ర రచన. నెక్స్ట్ వచ్చేసి నా యాత్ర. ఇది చూడు, నా యాత్ర అంటే ప్రక్రియ వచ్చి యాత్ర రచన. అంటే నా యాత్ర గురించి నేను రాసుకున్నా కాబట్టి యాత్ర. రచన వచ్చేసి ప్రక్రియ వచ్చేసి యాత్ర రచన. ఇది వచ్చేసి జాతీయ సమైక్యత గురించి, దర్శనీయ స్థలాల గురించి ఇతివృత్తాలు. అంటే నా యాత్ర గురించి నేను ఏం రాసిందంటే ఎక్కడెక్కడ దర్శనీయ స్థలాలు ఉన్నాయి, జాతీయ సమైక్యత అనేటువంటి వాటి గురించి తెలుసుకున్నాను అని చెప్పి, ఎక్కడ ప్రక్రియ ఏంటంటే యాత్ర రచన అని గుర్తుపెట్టుకోండి. కానీ యాత్ర రచన ఇది మళ్ళీ ఒకసారి చూడండి. నా యాత్ర అనేది జాతీయ సమైక్యత దర్శన స్థలాల గురించి నేను యాత్ర చేస్తూ రాశాను అని గుర్తుపెట్టుకోండి, గుర్తుండిపోండి. ఓకే. నెక్స్ట్ వచ్చి సందేశం. కాండకావ్యం. ఇది సందేశం ఉంది, ఖండకావ్యం అనమాట. కష్టజీవుల శ్రమ, గుర్రం జాసు రాసిండు. సందేశం అనేది కష్టజీవుల శ్రమ అంటే ఫలానా వాళ్ళు కష్టపడ్డారు. ఇది విచిత్రం వచ్చేసి కష్టపడ్డారు, కష్టజీవులు ఉన్నారు అని ఒక ఖండకావ్యంలో రాశాను నేను. పయనం, మాండలిక కథ, సామాజిక స్పృహ అని గుర్తుపెట్టుకోండి. చైతన్యమూర్తులు. ఇది వ్యాసరూపం, స్ఫూర్తి సేవ, రచయితల బృందం. ఇంత పోతులూరు వీరబ్రహ్మ ఇలా గొప్పవారి గురించి రాసింటారు. ఓకేనా. నెక్స్ట్ మేలుకొలుపు. ఇది ఆత్మస్థైర్యం అనమాట. మేలుకొలుపు అంటే ఆత్మస్థైర్యం. ఒకరికి మనం ఏదన్నా ఇది చేసినప్పుడు, వాళ్ళు దుఃఖ దినాల్లో ఉన్నప్పుడు వాళ్ళకు ధైర్యం, ఆత్మస్థైర్యం ఇచ్చి మనము మంచిగా మోటివేషన్ చేస్తే వాళ్ళు ఏం చేస్తాం, వాళ్ళ జీవితంలో మేలు జరుగుతుంది, మలుపు తిరుగుతుంది. మేలు మలుపు. ఓకేనా అని గుర్తుపెట్టుకోండి. చిరుమాలిన్యం వచ్చిన కవిత, మానవ విలువలను గుర్తుపెట్టుకోండి. నాటి చదువు అంటే వ్యక్తి వికాసం, చదువు విలువలు. నాటి చదువు అంటే ఇక్కడ ఇతివృత్తం వచ్చేసి వ్యక్తి వికాసం, చదువు వల్లనే. ఓకేనా. మనం ఈ నాడు చదువుకుంటేనే దాని చదువు యొక్క విశిష్టత, విలువ పెరుగుతుంది అని చెప్పండి. ఇక్కడ ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. నాటి చదువులో నా గురించి నేను చదువుతేనే ఇట్లా జరిగింది, ఇట్లా చదువుకున్నా కాబట్టి అనేది నా చదువుకోవడం వల్ల నా ఇంత వికాసం జరిగిందని చెప్పుకోవడాన్ని ఓకేనా ఆత్మకథ అంటారు. నాటి చదువు అంటే నా చదువు గురించి, నా విశేషాల గురించి చెప్పింది కాబట్టి ఇది ఇతివృత్తము. దీన్ని నేనే చెప్పుకున్నా కాబట్టి ఆత్మకథగా చెప్పుకోవడం. సమదృష్టి, గజల్, మానవత్వ. ఓకేనా. ఇది భువన వైద్యం, సాహితీ రూపంగా భాష రూపించి ఈ జనరల్ గా ఉంటాయి.
ఆదిత్యం ఇతిహాసం, అధిగౌరవం, ఓకేనా, కళా వారసత్వం, వ్యాసం, కళల వైశిష్టం, రచయితల బృందం, ఓకే. ఇవన్నీ మామూలుగా గుర్తుపెట్టుకోవాల్సిందే. అనాలిసిస్ అక్కడ ఏముండదు, జనరల్గా గుర్తుపెట్టుకొని నేర్చుకోవాల్సిందే ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై బుక్ మార్క్ యూట్యూబ్ ఛానల్.